నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు ఎంతో సులభంగా చేయగలిగే పచ్చి కొబ్బరితో కూర చేయబోతున్నాము. దీనికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దీనికి బ్రౌన్ పార్ట్ బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే దానిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కొబ్బరి వేసుకోవాలి. మిక్సీకి ఇలా మెత్తగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ కానీ లేదంటే అదే మిక్సీ జార్ అయినా పర్లేదు. దాంట్లోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెము అల్లం, 2 ఇంచుల అల్లము, అలాగే ఒక 8 లేదా 9 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కడిగిన కొత్తిమీర, అలాగే టమోటా. పెద్ద సైజు అయితే 1 టమోటా వేసుకోండి చాలు. మీడియంగా ఉండేటివి అయితే 2 టమోటాలు ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇవన్నీ వేసుకొని మనం మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కనివ్వాలి. చూడండి గైస్, ఇట్లా మనము ఇందాక టమోటా మిశ్రమాన్ని ఇట్లా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా వేసుకోలేదు, కొంచెం బరకగానే నేను మిక్సీకి వేసుకున్నాను. ఇట్లా వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఈ వేడిగా అయిన ఆయిల్లో మనము పోపు దినుసులన్నీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, మినప్పాలు, శనగపాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను మరీ సన్నగా కట్ చేసుకోలేదు, కొంచెం లావుగా కట్ చేసుకున్నాను. ఇలా ఈ ఆనియన్స్ వేసుకొని దీనిలను 50% మగ్గబెట్టుకోవాలి. ఇవి ఇలా ఆనియన్స్ మెత్తబడిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతా వేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు దీన్ని మగ్గబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనము కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి మొత్తం వేసేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని అంతా వేసుకొని మనము మొత్తం అంతా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు అట్లనే పెట్టేసి ఇదంతా వేగిన తర్వాత పైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే మన ఎంతో రుచికరమైన కొబ్బరి కూర రెడీ గైస్. ఈ రెసిపీకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మనకి క్విక్గా కూడా చాలా క్విక్గా అవుతుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో కమ్మటి కొబ్బరి కూర, పచ్చి కొబ్బరి కూర రెడీ గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.